స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఫలమును పొందా వేగమే రండి, పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున విశుద్ధు మానవాళికి రక్షణమూర్తి, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం, పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగుల రండి. మరి ఆపరేషన్ చేసి ఉన్నారు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. ఆ చల్లని మరి తల్లి ద్వారా దేవుడు ఆమెకి పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరియు జంగా మధుశేఖర్ గారికి కిడ్నీ ఆపరేషన్ మంచిగా జరగాలని, మంచి ఆరోగ్యమును భగవంతుడు దయచేయాలని ఈ పూజ బల ప్రార్థించమని కోరి ఉన్నారు. దేవుడు వారికి నిండైన ఆరోగ్యమును దయచేయమని ఈ పూజ బలలో ప్రార్థిద్దాం. మరొకసారి ఈ నవదిన దీపల పూజలో 3వ రోజు పూజను మన పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు కానుకమాత త్రిదినాల వేడుకలు ఘనముగా జరగడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దీవించాలని కోరుతూ ఈ పూజ బలిని ప్రారంభించవలసినదిగా గురువులను ఆహ్వానిస్తున్నాం. పావన జననీ వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని తల్లి, మనందరి తల్లి అయినటువంటి మరియ తల్లి, ఆ అల్లిపల్లి మరియ మాతని స్మరించుకుంటూ ఆ తల్లి యొక్క గొప్ప పండుగను జరుపుకొనుచు సంసిద్ధపడేటటువంటి నవదిన ప్రార్థనలో మనమున్నాం. ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద, మన విచారణ మీద, ఈ పుణ్యక్షేత్రం మీద కుమ్మరించబడాలని ఆ తల్లిని శరణు వేడుకుందాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి దేవునికి విరుద్ధంగా మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాప క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. ప్రభుదేవా పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించెదము. ప్రభుదేవా పరిశుద్ధాత్మ
నిన్ను పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమార బలి అయిన గొర్రె పిల్ల, తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఆమేన్ 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 ఆమేన్. గంధం బాబ్జీ గారు ఇండ్లు నిర్మాణము ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ నిర్మాణము పరిపూర్ణము కావాలని ప్రార్థించమని కోరి ఉన్నారు. ఈ ఉద్దేశం కొరకు కూడా ఈ పూజ బలిలో అనంతరం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవించుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించడు మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజలో మనం ఆలకించినటువంటి ఈ వాక్యాలను మనం మదిలో ఉంచుకొని ఈరోజు మరియ తల్లిని మనము ఆరోగ్య మాతగా కొనియాడుచూ ఉన్నాం. నాకు నీవు మరియ తల్లిని ఆరోగ్య మాతగా ప్రకటించాలని చెప్పి ఈ యొక్క పాంప్లెట్లో రాసి ఇచ్చారు. అయితే మరియ తల్లి మనందరికీ ఆరోగ్య మాత ఏ విధంగా అనేటటువంటి కొన్ని అంశాలు మనము ధ్యానిద్దాం. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టికి ఏ లోపము లేదు, క్రూరత్వం లేదు, సాధు స్వభావం మాత్రమే ఉంది. పాపము లేదు, వారికి కనీసం వస్త్రాలు లేకపోయినా సిగ్గు తెలియలేదు. వాళ్ళు ఎంతో నిర్మలమైన హృదయాలతో నిర్మలత్వంతో కూడిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అలాంటి పవిత్రమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉండగా ఏ దోషము ఏ లోపము లేనటువంటి స్థితిలో మానవుడు దేవుని చేత చెయ్యబడి మరణము లేని, పాపము లేని, ఏ లోపము లేని, ఏ రోగము లేని, ఏ దురదృష్టము లేని, ఏ దౌర్భాగ్యము లేనటువంటి గొప్ప నిర్మలమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రూపంలో చేయబడి ఎంతో హాయిగా మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ నిర్మలమైనటువంటి ఆ సాధు స్వభావం కలిగినటువంటి ఆ రోగమే లేని ఏ లోపము లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్న మానవుణ్ణి సాతాను ప్రలోభపెట్టి దేవునికి వ్యతిరేకంగా నడిచేలా చేసి ఈ లోకానికి శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి మనం ఆది స్థితిలో మానవుడు చేయబడిన పరిస్థితిని మనం గమనించినప్పుడు దేవుడు మానవుణ్ణి ఎంత మహోన్నతమైన స్థితిలో చేశాడో మనం స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. కానీ అంతటి మహోన్నతమైన స్థితిని, దేవుని బిడ్డగానే వెలుగొందే అంత గొప్ప స్థితిని సాతాను మానవుని నుండి దూరం చేసింది. మానవుణ్ణి ప్రలోభ పెట్టి దేవుడి నుంచి మానవుడు దూరమయ్యేలా చేసింది. మన లోకా శుభవార్త 3వ అధ్యాయము
37, 38 వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని యొక్క వంశావళి చెప్పుకుంటూ లోక ఏమన్నాడంటే, ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. ఆదాము ఎవరో? దేవుని కుమారుడు. దేవుని కుమారుడిగా సృష్టించబడినటువంటి ఆ ఆదాము ఏవలో కుమారుడు కుమార్తెగా చేయబడిన అంత మహోన్నతమైన స్థితిలో ఉన్నవారు ఎప్పుడైతే సాతాను యొక్క ప్రలోభాల్లో పడ్డారో తత్ఫలితంగా దేవునికి దూరమయ్యారు, వెలుగుకు దూరమయ్యారు, జీవానికి దూరమయ్యారు. తత్ఫలితంగా చీకటిలోనికి, పాపములోనికి, పాపము యొక్క వేతనమైన మరణానికి గురి అయ్యారు. కాబట్టి అన్ని రోగాలు, అన్ని శాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పాపము నుండే వచ్చాయి. పాపము లేని స్థితిలో మానవునికి ఎలాంటి లోటు లేదు. ఎలాంటి స్థితి అంటే అది సింహము లేడి పిల్ల రెండూ కలిసి గట్టి వేసే అటువంటి స్థితి. చిన్న పిల్లవాడు ఇదిగో సింహాలను తోలుకుపోయేటటువంటి స్థితి అది. పుట్ట మీద ఉన్నటువంటి ఒక బాలుడు ఆడుకుంటూ ఆ యొక్క పుట్టలోనికి, ఆ విషసర్పాలుండే ఆ పుట్టలోనికి చేయి పెట్టిన ఎలాంటి ప్రమాదము లేనటువంటి స్థితి అది. అంతటి నిర్మలంగా ఉన్న స్థితిని ఈ సాతాను మానవుణ్ణి ప్రలోభపెట్టి పాపానికి గురి చేసినప్పుడు మానవుడు పాపం పాలయ్యాడు, రోగం పాలయ్యాడు, మరణం పాలయ్యాడు. అంతేకాదు మానవుని పాప ఫలితంగా ఈ సృష్టి కూడా మరి వినాశనానికి గురి అయ్యింది. మానవుని పాప ఫలితంగా క్రూరత్వం రాజ్యమేలడం ప్రారంభించింది, పెత్తనం రాజ్యమేలడం ప్రారంభించింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆదాము దగ్గరికి ఏవను తీసుకొచ్చినప్పుడు ముందుగా ఆదాము ఏవకు పేరు పెట్టలేదు. ఎందుకు పేరు పెట్టలేదంటే ఈమె నా అంతటిది, నాతో సమానురాలని చూచాడు. కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డారో ఆ తరువాత ఆదాము ఏవకు ఏవా అని పేరు పెట్టాడు, అవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడంటే మనం ఎప్పుడూ కూడా మనకంటే ఎవరినైతే చిన్నగా చూస్తాం వాళ్ళకి పేరు పెడతాం. మనం పెంచుకునే కుక్క పిల్లలకి వీటికి పేర్లు పెడతాం. అలాగే ముందు తన వంటిది, తనతో సమానురాలని భావించాడు పాపం లేని సమయంలో. తరువాత పాపంలో వీళ్ళు ప్రవేశించిన తర్వాత పాప ఫలితంగా ఆదాము ఏవని ఎలా చూశాడంటే తనకు పనిచేసేటటువంటి, తనకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా స్త్రీని నరుడు చూచాడు. దీనికి కారణం ఎవరో? పాపమే. పాప ఫలితంగా మనకు అన్ని దుష్టత్వాలు వచ్చాయి. పాప ఫలితంగానే మనకి క్రూరత్వం వచ్చింది. పాప ఫలితంగానే మనకి స్వార్థం వచ్చింది. పాప ఫలితంగానే సమస్త చీకటి, సమస్త చెడు, సమస్త రోగం, సమస్త శాపం, సమస్త దురదృష్టం అన్ని కూడా ఈ పాప ప్రభావాన్ని మనందరికి వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈ పాపమును, పాప ప్రభావం వల్ల మనకు సోకిన సమస్త దోషాన్ని, పాప మరణాన్ని అన్నిటినీ కూడా ఈ చీకట్లను పారద్రోలి మనల్ని వెలుగుతో నింపడానికి, మరలా జీవపు వెలుగును మనకివ్వడానికి, దైవ పుత్రత్వాన్ని మనకివ్వడానికి, మనల్ని మరలా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చడానికి ఈ లోకానికి అరుదించాడు దైవ కుమారుడు ఇమ్మానుయేలు. ఇదే విషయాన్ని మనం ఈ రోజు మొదటి పట్టణంలో విన్నాం. ఇదిగో ఆహాజు, నువ్వు దేవుణ్ణి నమ్మడం లేదు, అయితే నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుడు నీకు సహాయం చేస్తాడనడానికి ఒక గుర్తు అడగమంటే నేను గుర్తు కూడా అడగనంటున్నావు. ఓ ఆహాజు, ఇదిగో నేను చెప్పేది విను. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఈ లోకానికి ఒక గుర్తు ఇస్తున్నాడు. ఏంటి ఆ గుర్తు అంటే, ఈ లోకాన్ని పాపము నుండి, మరణం నుండి, సమస్త చీకట్ల నుండి విడుదల చేసి, పాప మరణాల శాపాల నుండి విడుదల చేసి, మరలా జీవాన్ని, జీవపు వెలుగును, జీవపు సమస్త ఆశీర్వాదాలను, దైవ పుత్రత్వాన్ని మీకు అందించడానికి దేవుడే స్వయంగా మానవుడిగా ఈ లోకంలో కన్య గర్భాన జన్మించబోతూ ఉన్నాడు. ఇది దేవుడి ప్రపంచానికి ఇచ్చే గొప్ప గుర్తు. కన్య గర్భము ధరించి కుమారుని కంటుంది. ఇదే దేవుడిచ్చే గుర్తు. ఏంటంటే మనల్ని పాపము నుండి, రోగము నుండి, మరణం నుండి, సమస్త దుష్టత్వం నుండి మనల్ని విడుదల చేసి, సమస్త దుష్టత్వం అనే చీకటి నుండి మనల్ని విడుదల చేసి, మనల్ని పాప మరణాల చీకటి నుండి విడిపించి,
మనకి మరలా జీవాన్ని, జీవపు వెలుగును మనకు తీసుకుని రావడానికి, దైవ పుత్రత్వాన్ని మనకు తీసుకురావడానికి ఈ లోకానికి అరుదించువాడు కన్య గర్భాన జన్మిస్తాడు. ఎప్పుడైతే కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందో ఇక అదే గుర్తు ఈ ప్రపంచానికి. ఏంటంటే దేవుడు మానవుడిగా, మానవాళి రక్షణార్థం ఇమ్మానుయేలుగా మన మధ్యకు వస్తున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ఇది మొదటి పట్టణంలో మనం గమనించిన అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున భారతదేశంలో ఈ కన్యకగా ఈ లోకాన దైవ కుమారునికి జన్మనిచ్చి మానవాళిని పాప మరణాల నుండి విడుదల చేసే, చీకట్ల నుంచి విడుదల చేసే, జీవపు వెలుగునిచ్చే ఆ దైవ కుమారుని ఈ లోకానికి తెచ్చిన ఆ తల్లి, ఆ బాలయేసుని, ఆ లోకరక్షకుణ్ణి, ఆ దైవ కుమారుణ్ణి, ఆ సృష్టికర్తను తన సంకనేసుకుని రాజవస్త్రాలతో వేళాంగణిలో దర్శనమిచ్చి, ఇదిగో ఆమె ఆరోగ్యమాతగా, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అంటూ ఉన్నాం, ఆరోగ్యమాతగా ఆ తల్లి దర్శనమిచ్చింది. ఆరోగ్యమాతగా దర్శనమిచ్చిన ఆ తల్లి ఇదిగో ఈ ప్రపంచానికి చెబుతున్నది ఏంటి అనంటే, సమస్తం మీద తనకు అధికారం ఉంది. సమస్తాన్ని ఆమె తన కుమారుని ద్వారా, ఆమె తన కుమారుడు సమస్తాన్ని అదిమి పట్టి, ఇదిగో ఏదైతే చెడు ఉందో దాన్ని అణిచివేసి, ఇదిగో సమస్త శక్తుల మీద అధికారం కలిగిన ఈ తల్లి తనయుడు ఇద్దరు కూడా ఈ సృష్టికి కావలసిన పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న దైవపుత్రత్వాన్ని, పోగొట్టుకున్నటువంటి సమస్త వెలుగుతో కూడిన ఆశీర్వాదాలను తీసుకుని రావడానికి ఈ తల్లి, ఈ తనయుడు ఈ లోకంలో మరి అరుదించారు. ఈ లోకానికి ఆ దీవెనలు ఇస్తున్నారని చెప్పడానికి మరియ తల్లి వేళాంగిణిలో దర్శనమిచ్చింది. ఆ తల్లిని మనం ఆరోగ్య మాత అని పిలుస్తూ ఉన్నా. ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నా. మనం మానవులుగా ఈ లోకంలో తృప్తిగా, సంతోషంగా జీవించాలి అని అంటే మనందరికీ కూడా కొన్ని విషయాలలో ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకి అవసరం. కొన్ని విషయాలంటే అన్ని విషయాల్లోనూ అవసరము. కానీ వాటిని ఏం చేశారంటేనే 3 వర్గాలుగా విభజించాను. ఎన్ని వర్గాలు అవి? 3. ఒకటి, ఈ సృష్టి, ఈ వాతావరణం ఇదంతా మనకు బాగోవాలి. వర్షాలు పడలేదనుకోండి, కటకట్లు ఆడిపోతాం. వాతావరణం మన ఆధీనంలో లేదు. ఎందుకంటే మనం వర్షాలు కురిపించాలేము, వాటిని కురుస్తుంటే ఆపలేము. మనకు ఆ శక్తి లేదు. వాతావరణం మన ఆధీనంలో ఉండాలి. వాతావరణం బాగోకపోతే, సకాలంలో వర్షాలు పడకపోతే, ఉధృతంగా చలి వచ్చేసిందంటే, చల్లులు బాగా వీసి చలి బాగా వచ్చినప్పుడు అందరం దగ్గుతూ కూర్చున్నాం, అవునా కదా? ఏంటి, వాతావరణం బాగోలేదు అని అంటే మనం జీవించడం చాలా కష్టం. అసలు సూర్యుడు మన మీద సరిగా పడలేదు అని అంటే, వాతావరణ పరిస్థితులు, వేసవి బాగా ఉందంటే చాలా మంది కళ్ళు తిరిగి పడిపోవడం, ఒక మాదిరి అనారోగ్యం ఉన్న ముసలోళ్ళందరూ కూడా దేవుని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు ఈ ఎండలకి అంటారు. వాతావరణం మన ఆధీనంలో ఉంటేనే మనం సుఖంగా బ్రతకగలుగుతాం. ఒకటి. రెండోది, మనకి పాడి పంటలు మన ఆధీనంలో ఉన్నప్పుడు మనకి ఏ లోటు లేకుండా సుఖంగా మనం జీవించగలుగుతాం. మూడోది, మనకి మంచి ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు మనము సుఖంగా ఈ భూమి మీద జీవించగలుగుతాం. అందుకే మనం వీటన్నిటినీ మనకి అన్ని అందించమని, ఏ లోటు లేకుండా మనల్ని కాపాడమని పదే పదే దేవుణ్ణి అడుగుతా ఉంటాం. ఏ అనారోగ్యం వచ్చినా దేవుణ్ణి అడుగుతాం, పాడి పంటలు సరిగా లేకపోయినా దేవుణ్ణి అడుగుతాం, వాతావరణ పరిస్థితులు బాగోపోయినా మనకు భయమేసి దేవుణ్ణి అడుగుతాం. ఇదిగో మరియ తల్లి వేళాంగణిలో దర్శనమిచ్చి ఆ తల్లి చేసిన అద్భుతాల ద్వారా మనకు చెప్పిన అంశం ఏంటి అని అంటే, ఇదిగో నేను మీ తల్లిని, మీకు అన్ని విధాల మీ శరీరానికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు, ఏ విధమైన ఇబ్బందులు ఏవి ఎదురైనా అన్నిటి యందు నేను మీకు తోడుగా ఉండి మీకు అపాయాలు రానివ్వకుండా, నేను నా కుమారుడు నా ఆధీనంలో సమస్తాన్ని ఉంచుకొని మిమ్మల్ని కాపాడేటటువంటి, మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించేటటువంటి, మన భాషలో చెప్పాలంటే ఒక దేవతను. ఓకేనా? నేను దేవత అన్న మాట ఎందుకు వాడాను అంటే, మన చుట్టుప్రక్కల అంతా కూడా మనం దేవతలు, దేవుళ్ళను చూసే దేశం ఇది, అవునా కదా? ఇక దేవుడు దేవత అంటూ మనం ఎక్కడ చూసినా చివరికి రాయి రప్పల్లో కూడా మనము దేవతల్ని, దేవుళ్ళను చూసేటటువంటి దేశం ఇది. అన్య దేశంలో ఉన్న మనకి ఆ తల్లి ఇదిగో సమస్తము తన ఆధీనంలో ఉందని, తాను తన కుమారుడు మీకు ఏ లోటు లేకుండా మిమ్మల్ని కాపాడి నడిపించగలమని చెప్పడానికి కోసం 3 ముఖ్యమైనటువంటి అద్భుతాలు మరియ తల్లి వేళాంగణిలో చేసింది. ఆమె చేసినటువంటి అద్భుతాలు 3టిని కూడా మనం క్లాసిఫై చేసి చూస్తే, ఒకటి అంటే మనం వర్గీకరించి చూస్తే, ఇదిగో మనకి సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను నుండి
ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యాత్రికును, పోర్చుగీస్ ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నటువంటి వర్తకుల్ని మరియ తల్లి అద్భుతమైన రీతిలో వారిని ఆ ప్రమాదం నుండి కాపాడింది. ఆ యొక్క భయంకరమైన తుఫానును అదిమి వేసి దానిని తన ఆధీనంలో ఉంచుకొని వీళ్ళకి ఎలాంటి ప్రమాదము జరగకుండా వీరిని సురక్షితంగా ఆ వేళాంకని ఒడ్డునకు మరియ తల్లి నడిపించడం ద్వారా ఈ సృష్టిలో ఈ వాతావరణం సమస్తము తాను తన కుమారుడు ఆధీనంలో ఉంచుకొని ఆ తల్లి, దేవుని తల్లి, మనందరి తల్లి తన తనయునితో సహకరిస్తూ ఇద్దరు మనల్ని కాపాడుతున్నారని చెప్పడానికే మరియ తల్లి ఈ అద్భుతం ద్వారా అక్కడ మనకి ఒక గుర్తును ఇస్తూ ఉంది. మానవ జీవితంలో నేను 3 రకాలుగా మనకు అవసరాలు ఉన్నాయని చెప్పాను. వాటిలో ఒక అవసరం ఏంటది? వాతావరణం మన ఆధీనంలో ఉండాలి, లేదంటే మనకి ఇబ్బందులే. వాతావరణం ఆమె తన ఆధీనంలో ఉంచుకొని మనల్ని సంరక్షించగలిగినటువంటి తల్లి. రెండవది, అద్భుతంగా వ్యవసాయం చేసుకునే కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన యజమాని దగ్గరికి, అంటే తాను ఎవరికి పాలు అందిస్తున్నాడో అతని దగ్గర పాలు తీసుకెళ్లేటప్పుడు అద్భుతమైన రీతిలో ఆ పాలు పొర్లి పొంగేలా చేసి మరియ తల్లి అక్కడ ఒక అద్భుతాన్ని చేసి ఒక నాస్తికుడిని, దేవుణ్ణి నమ్మని వ్యక్తిని దేవుణ్ణి నమ్మేలా చేసింది. పాడి పంటలు ఈ రెండూ కూడా విడదీయలేని బంధం కలిగినవి. మనకి పాడి పంటల యందు మనకి కావలసినటువంటి సహాయం చేసి మన పంటలను, మన పాడిని పొంగి పొర్లేలా చేసి మనకి ఎలాంటి లోటు లేకుండా మనం ఈ లోకంలో జీవించడానికి కావలసిన అభయాన్ని, ఆ సహాయాన్ని అందించగలిగిన తల్లిగా మరియ తల్లి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి రాజవస్త్రాలతో, ఆమెమో రాజమాతగా, ఆమె ఒడిలో ఉన్నవాడు ఆ బాలయేసేమో రాకుమారునిగా వాళ్ళు దర్శనమిచ్చి వాళ్ళు అక్కడ అద్భుతాన్ని చేయడాన్ని, పాడి పంటలలో మీకు వచ్చే లోటులను పూడ్చి పొంగి పొర్లేలా మీ పాడి పంటలు చేసి మీకు ఏ లోటు లేకుండా మిమ్మల్ని కాపాడేటటువంటి వారిమని చెప్పి మనకు అభయం ఇస్తూ వేళాంగనిలో ఆరోగ్యమాత దర్శనం ఇచ్చింది. మనకు ఆరోగ్యం ఉండాలి, శారీరకమైన ఆరోగ్యం మనకు అవసరం. ఒక కుంటి కుర్రోడు కుంటితనంతో బాధపడుతూ ఉంటే అతనికి దర్శనమిచ్చి అతని ద్వారా అతని కుంటితనాన్ని, అతడు నడవలేని స్థితి నుండి అతన్ని నడిచి పరిగెత్తేలా అతనికి అద్భుతమైన రీతిలో ఆరోగ్యాన్ని దయచేసి శారీరకంగా తనకున్నటువంటి ఆ అనారోగ్యాన్ని, ఆ లోపాన్ని తీసివేసి అతడు పరుగున వెళ్ళి ఇదిగో వేళాంగని నుండి నాగపట్నానికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులను అక్కడ పిలుచుకుని వచ్చి మరియ తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం చూపించబడి ఆ ప్రదేశంలో మరి తన పేరు మీదుగా తన కుమారునికి ఆలయం నిర్మించబడేలా మరియ తల్లి అక్కడ ఏర్పాటు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సుఖంగా ఈ లోకంలో జీవించడానికి 3 వర్గాలుగా మనం దేవుని సహాయాన్ని అడుగుతాం. మరియ తల్లి, ఆ బాలయేసు మనకు చెప్తున్నది ఏంటంటే ఈ 3 రకాల ఆనందాలు, 3 రకాల సహాయం మనకు అందించి మనం ఆరోగ్యంగా, తృప్తిగా, సంతోషంగా దేవుడు స్తుతించుకుంటూ బ్రతికేలా చేయడానికి కావలసిన అభయం ఇవ్వడానికి మరియ తల్లి 3 అద్భుతాలను వేళాంగినిలో చేసింది. ఆ ఆరోగ్యమాత మనల్ని ఏం చేస్తుందంటే పాపము యొక్క వేతనమైన సమస్త దుష్టత్వాల నుండి, మనల్ని పట్టి పీడిస్తున్న రోగాల నుండి, మనల్ని పట్టి పీడిస్తున్న నిజమైన రోగమైన పాపము నుండి మనల్ని అందరినీ విడుదల చేసి, మనల్ని పాపమనే రోగం నుండి విడుదల చేసి మనము మన ఆత్మలు పరిపూర్ణమైన సంపూర్ణమైన మంచి ఆరోగ్యాన్ని పొందేలా, ఆ నిత్య సౌభాగ్యంతో కూడిన పరలోక రాజ్యానికి పాపమనే రోగం నుండి విడుదల పొంది సంతోషంగా ఆరోగ్యంగా స్వర్గాన్ని చేరుకునేలా చేయడం కోసమే ఆ తల్లి దేవుడితో సహకరించింది. ఆ దైవ కుమారుని ఇమ్మానుయేలుని ఈ లోకానికి తెచ్చింది. ఈనాటికి కూడా మనల్నందరినీ పాపమనే, మరణమనే, సమస్త దుష్టత్వమనే చీకట్ల నుంచి వెలుగుతో నింపి మనల్ని ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంది. దీనిలో ఎలాంటి సందేహము లేదు. 400 సంవత్సరాలు పైగా మరియ తల్లి అనేక అద్భుతాలు చేస్తూ మనల్ని అందరినీ కూడా మన దేశంలోనే దర్శనమిచ్చిన ఆరోగ్య మాత మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంది. అదే తల్లి ఈ రోజున అల్లిపల్లి మాతగా ఈ స్థలంలో నెలకొని ఉండి మనల్ని అందరినీ ఆదుకుంటూ ఉంది. మనం కొన్ని చెప్పగలుగుతున్నాం, కొన్నిటిని పొంది మర్చిపోతూ ఉన్నాం. లెక్కలేని మేలులు నిజంగా ప్రేమతో, భక్తితో ఆ తల్లి సహాయం అడిగిన వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ తల్లి దీవెనలు పొందుతూ ఉన్నారు. ఇది దేవుడు మనకు చేసిన మేలు. ఆ తల్లి కోసం ఎక్కడికో వెళ్ళే పని లేదు.
మన దగ్గరలోని ఈ పుణ్యక్షేత్రాన్ని మన కోసం మన మీద ప్రేమతో ఇదిగో గురువుల ద్వారా మరి ఇక్కడ ఏర్పాటు చేయించాడు. ఇక్కడ అనేక మేలులు జరుగుతావని చాలా మంది చెప్తా ఉన్నారు. మరి మా తెడ్లం పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది మరి దీక్ష తీసుకున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఆ తల్లి దగ్గర ఒక నిద్ర తీయడం, ఆ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని కొద్ది సమయం జపమాలు చెప్పుకొని సమయం గడిపి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎవరు మరియ తల్లిని మరియా అనే పేరు మీద ఎవరు సహాయం అడిగినా తప్పకుండా మరియ తల్లి వారికి సహాయం చేస్తుంది. బిడ్డ అడిగితే తల్లి ఆ సాయం చేయకుండా నిద్రపోలేదు, అవునా కదా? అలాగే మన అరాకొరా ప్రేమలో ఉన్న మన తల్లులే బిడ్డలకు సాయం చేయకుండా నిద్రపోకపోతే మరి ఎంతో ప్రేమే అయిన ప్రేమతో నిండిన గుండెలు కలిగిన ఆ తల్లి ఆ నిష్కళంక హృదయంలో దాగి ఉన్న ప్రేమను మనకు అందిస్తూ మనకు అడ్డుగా ఉన్న రోగాలని, పాపాలను, మరణాలను అన్నిటినీ తన కుమారుని ద్వారా వేరు చేసి పారద్రోలి మనకు నిత్య సౌభాగ్యాన్ని, నిత్య ఆరోగ్యాన్ని, పరలోక రాజ్యపు ఆనందాన్ని, నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్న ఆ తల్లిని మనం శరణ వేడుకున్న మన జీవితాలను మనం ఆ తల్లి సహాయంతో ధన్యం చేసుకున్నాం. ఆ చల్లని తల్లి, ఆ తల్లి ఒడిలో ఉన్న దివ్య బాలయేసు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మిమ్మందరినీ ఎల్లప్పుడూ కాచి కాపాడును గాక. ఆమేన్. భక్తుని అర్పణ ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తల్లి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రోభుమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు దీనుని దేవా, కరుణించు దీనుని. అపురూపమైన నీ ప్రేమ కానుక దేవా, ఏ పాటిది కానుక. విధి లేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వ ఏ పాటిది కానుక. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన స్తుతించముల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు ఎల్లప్పుడూ తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మేము పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా అందరి తల్లిగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ఆ చల్లని తల్లి పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సూతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువును అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పడమందల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు నీ స్తుతులు పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసన్నా
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి హోసన్నా 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 ఏలిన వారి నామమున వెంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు ఏలిన వారి నామమున వెంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు హోసన్నా 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దివ్యలోకారాధనా దైవ మనుజులారాధనా దీన మనసులారాధనా నీకే ఆరాధన నీవే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దివ్యలోకారాధనా దైవ మనుజుల ఆరాధనా దీన మనసుల ఆరాధనా నీకే ఆరాధన నీవే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా పరిశుద్ధ లియో జగద్గురువును, మా జైరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము.
తాను మగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నిత లేక మరియమాతతోను పునీత జోజప్ప గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షపుట ఆనందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏనైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించి సమస్త రోగాల నుండి, పాపాల నుండి, మరణం నుండి మనల్ని విడుదల చేసి తన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి అరదించిన దైవ కుమారుడు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల విందులో పాల్గొని అతడిచ్చు నిత్య జీవం పొందడానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా స్వస్థత పొందెను. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడును కాక. ఉత్తమ స్థాప జపము. దేవరు వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికం జీవజలము ప్రభు రక్తము పరుగునరండి, పాల్గొనరండి,
ఫలమైనది విందు పరిపూర్ణ బలి విందు మనుజాలి రక్షించు స్థిర విందుగా ఫలమైనది విందు పరిపూర్ణ బలి విందు మనుజాలి రక్షించు స్థిర విందుగా పావన చేతుని ప్రోక్షణ విందు పరుగున రండి పాల్గొన రండి జలము ప్రభు రక్తము ఆత్మాభిషేకించు ఈ విందు మన వ్యాధి బాధను తొలగించగా ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు మన వ్యాధి